గారు ఫర్ ద స్వీట్ వర్డ్స్. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎస్ అండి. అసలు నిద్రం లేదు, చాలా రోజైంది. విజయవాడ ఇస్ బ్యూటిఫుల్. నాకు అసలు నేను లేదు, మాలవిక గారితో చెప్పాను. అపరిచితుడు వస్తున్నప్పుడు చెప్పారు విజయవాడలోనే బెస్ట్ కలెక్షన్ వచ్చింది అప్పుడు ఆ పిక్చర్కి. అప్పుడు ఫుల్ ఆంధ్రాలో ఇదే బెస్ట్ కలెక్షన్ అన్నారు. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ నైస్. నేను ఎప్పుడూ డయట్లో ఉన్నానండి, ఎప్పుడో. ఇవాళ నో డయట్. ఏంటండి ఇడ్లీ అంత సాఫ్ట్గా ఉంది? నో, ఇడ్లీ వాజ్ సో సాఫ్ట్. బట్టరు గిట్రు నైస్ అండ్ ఫర్గెట్ ఇట్, గివ్ ఇట్ టు మీ. అది ఇంకా ఒక 2 ప్లేట్ ఇడ్లీ. అసలు ఎవరి దగ్గర చెప్పొద్దు. 2 ప్లేట్ ఇడ్లీ. ఏంటమ్మా? అదే చాలా కానీ సాంబార్ లేదు. సాంబార్ ఉండాలి కదా, ఎందుకు? అది మాత్రం కొంచెం చెప్పండి. ఆయన కూడా నేను చెప్పాను, ప్లీజ్ సాంబార్ చట్నీ ఉంటే ఇంకా యూ ఆల్ డోంట్ హ్యావ్. కానీ ఓకే, లేదు ఏమో ఒక చట్నీ, కారంగా చట్నీ ఉంది. తర్వాత ఈ చిల్లీ పౌడర్ కదా తమిళ్లో, కారపొడియా, ఇక్కడ కారపొడియా, కారపొడి. తర్వాత స్వీట్గా ఒక చట్నీ ఉంది, బట్ సాంబార్ లేదు. సో అది మాత్రం నేను మిస్ చేశాను. కానీ బట్టర్లో ఏమో ఆటో అన్నీ చేసి ఈయన దగ్గర చెప్పాను, మీ పేరు రాశారండి అన్నాను. ఎనీవే, మీరు శివపుత్ర, ఐ సెడ్ దే హ్యాడ్ ద బటర్ అండ్ డిజైన్ and I fooled you into believing that it was your name written on it. Tell them about the water when I arrived. చెయ్యి కడువ, ఐ మీన్ వాష్ చేయాలి కదా. సో నేను నీళ్లు అడిగాను, ఈయన కొంచెం లేట్గా వచ్చాడు. ఆ బౌల్ వచ్చింది, నేను చూశాడు. రేరా ఇక్కడ కష్టం ఏంటంటే అది తాగాలి ఫస్ట్, తర్వాత. సో ఇంత ఈయన ఇంత పెద్ద అండ్ ధనంజయ్, ఇది ఎలా ఇంత పెద్ద బౌల్ రెడీ అయ్యాడు. ఏంట్రా అది? సరే ఓకే, ఇది కూడా చేయాలి. నేను ఈ స్టాప్ కాదండి, కై కడు చేయడానికి. Thanks for reminding me of that, Danny. Anyway, thank you for coming here and for being so patient and waiting for us. మీరు శివపుత్రుడు చూశారు, అపరిచితుడు, ఆయి, నాన్న, అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ఆడియన్స్ కోసం ఏదైనా దాంట్లో ఉంది టు గెట్ దెమ్ ఎక్సైటెడ్ ఆర్ మూవ్ చేయడానికి ఏదైనా విషయాలు ఉంది. ఈ పిక్చర్ అలాంటి, సైలెన్స్ ప్లీజ్, ఐమ్ సో సారీ. ఈ పిక్చర్ బికాజ్ నేను మర్చిపోతాను అది. ఈ పిక్చరు చాలా మీరు చూసారు కదా, సాంగ్స్, ట్రైలర్ అన్నీ రా. కానీ ఆ రానెస్లో ఒక కమర్షియల్గా ఫైటు, రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు, బట్ ఎమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఎమోషన్స్. అండ్ రంజిత్ ఈజ్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా, ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది, ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో, అంత సాడ్నెస్, డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో. మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నాయి. 5 ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది. లైక్ అది చాలా నాకు అసలు 5 పిల్లలు ఆద్యమేమో ఓకే, ఫస్ట్ నేను చూసి ఐ వాస్ థింకింగ్ ఓకే ఇంట్రెస్టింగ్. కానీ వాళ్ళిద్దరికి బోరింగ్ కాదు లైఫ్, అక్కడ కూడా ఒక రొమాన్స్. బట్ రొమాన్స్ ఏంటంటే ఒక వైలెంట్ రా టైప్ ఆఫ్ రొమాన్స్. డూ విమెన్ లైక్ వైలెంట్ అంటే సాఫ్ట్గా ఇంతండి పూలు అండి అలా కాదు. బికాజ్ అప్పుడు టైంలో వేరే జీవితమే వేరే ఇది రీతిలో ఉంది కదా. సో చాలా రఫ్గా, ప్యాషనెట్గా అలాంటి ఒక రొమాన్స్. మాలవిక గారు దీంట్లో
కొత్త క్యారెక్టర్ దీని ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ నాకు డౌట్ వచ్చిందా అమౌంట్ బికాజ్ అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ అ విల్లీ షీ అ గోస్ట్ ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో అండ్ షీ హ్యాడ్ అ టఫ్ టైం ఈ క్యారెక్టర్ చేయడానికి బికాజ్ అసలు ఆ అమ్మాయికి ఫైటింగ్ రాదు క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు పెయింట్ గింటర్ వేశారు రెడ్ కలర్లో అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్ ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి చాలా కష్టపడి షీ కుడెంట్ డూ ఇట్ ఒక 10 రోజు ట్రై చేశాము తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండ్ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది ఆ 1 మంత్లో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ వీ వర్ వెరీ షాక్డ్ సో హ్యాట్స్ ఆఫ్ టు మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్ పార్వతి అగైన్ ఈ కేరళలో తమిళ్లో తెలుగు చేశారంటే నాకు తెలీదు బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు విచ్ ఇస్ ఐ టోల్ యూ ఆల్రెడీ విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉంది ఇలా ఉన్నాయి బికాజ్ సిచ్యువేషన్స్ అలా ఉంది ఈవెన్ ఒక నార్మల్ భోజనం తినడం కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది బికాజ్ ఆ టైంలో ఏం చేయాలి ఎలా చేస్తారు అంటే హీ ఇమాజిన్ అండ్ హీ డెడ్ డానీ ఆఫ్ కోర్స్ ఆల్ ద వే ఫ్రమ్ లండన్ షూటింగ్కి వచ్చారో లేదో మన భోజన్కి వచ్చారు I said, whether you came for shooting, I don't know, but you came to eat. అస్సలు అన్నీ లైక్ చపాతి బిర్యానీ ఇడ్లీ దోశ పెసరట్టు అన్నీ ఇష్టం ఆయనకి ఏం ఇస్తే చిల్లీ మాత్రం మీ చిల్లీ కాదు తమిళనాడులో చిల్లీ కొంచెం ఉంది కదా అదే ఆయనకు వెరీ అయ్యో చాట్ నీళ్ళు సో ఇక్కడ వచ్చినప్పుడు నేను చెప్పాను బాబు ఇది తమిళనాడు లాంటి కాదు కొంచెం కేర్ఫుల్గా తినండి ఐ టోల్ యూ విల్ బి వెరీ స్పైసీ హియర్ సో హీఈస్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ నాకేం నచ్చిందంటే లండన్ నుంచి వచ్చి ఏమో కోట్ సూట్ వేసి ఓకే నేను దొర్రే గారు నేను అంతే నేను చేస్తాను లాగా కాదు వచ్చి ఫైట్ సీన్స్ ఆర్ యాక్షన్ 3 ఆపరేషన్స్ చేయడానికి చేయలేదు దాని ముందు వచ్చారు అండ్ వి వెల్కమ్ ఆర్తి మాలవిక ఆన్ టు ద స్టేజ్ We just got here from the airport and Sari takes time and girls take more time to get ready. Male actors, Apo Shamichandi. Thank you for waiting and sorry to keep you waiting. So I forgot my speech. Okay. Oh, thank you. Is that a compliment? Shamichandi, yeah. Yeah, so no, I was just joking. So Danny. So Danny బాగా చేశారు he was really అంత ఇన్వాల్వ్గా చేశారు బట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అసలు ఒక్కొక్క సీన్లో అంత సమ్ సీన్స్లో కోపం ఉంది కదా కోపం ఉంటే సీన్స్లో యాక్చువల్గా ఫుల్ డే కోపంగా ఉంటారు ఈ సీన్ లేకపోతే కూడా అక్కడ కోపంగా ఉంటున్నారు కోపంగా తింటున్నారు కోపంగా మాట్లాడుతున్నారు డానీ కూల్ డౌన్ సీన్ ఇస్ ఓవర్ డానీ సీన్ ఇస్ ఓవర్ అని చెప్పి యూ అండర్స్టూడ్ ఆల్ దిస్ రైట్ ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ద వే హీ జస్ట్ కేమ్ ఫార్వర్డ్ తర్వాత నాకు నచ్చినది ఒక లైక్ ధనంజయన్ గారు చెప్పారు ప్రమోషన్స్కి వచ్చి ఇది బాగా చేయాలి నేను ఉన్నాను నేను ఎప్పుడు ప్రమోషన్ అని నేను చెప్పాను ప్రమోషన్స్కి వస్తున్నారా లేదో మీరు అక్కడ వచ్చి ఫస్ట్ షో చూడండి లేకపోతే మీకు కాలేజెస్ ఆర్ మాల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్తో చేయనప్పుడు మీరు చూడండి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్ అండ్ we spoke about you at length, what you did and how you struggled and all that. I will watch the videos later. Later. No, I'm just giving you a thing to fill up. And దీంట్లో మంచి విషయాలు ఏంటంటే ఒక్క సీను ఒక్క షాట్లో తీస్తున్నారు ట్రినిటీ అంటే ఒక న్యూ ఇది ఉంది ఇట్స్ లైక్ అ స్టడీ క్యామ్ కానీ దాంట్లో యూ కెన్ మూవ్ ఫుల్గా యూ కెన్ మూవ్ ఏం యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో మూవ్ వచ్చు సో అన్ని సీన్స్ ఒక్క షాట్లో తీస్తున్నారు సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ షాట్ నుంచే టేక్ మానిటరీ లేదు సో అసలు రిలాక్స్ చేసి ఎక్కడైనా కూర్చి షూటింగ్ చూడడానికి టైం లేదు బికాస్ ఫస్ట్ షాట్ నుంచి ఒక 300 or 200 పీపుల్ ఉంటారు ఫుల్ కాస్ట్
వాళ్ళందరూ షార్ట్లో ఉంటున్నారు, అందరూ ఒక్క షార్ట్లో. సో పర్ఫెక్షన్ రావాలి. సో సమ్టైమ్స్ 30 టేక్స్ 40 టేక్స్ కూడా జరుగుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అక్కడ ఏంటంటే అసలు కేజీఎఫ్లో షూట్ చేసాము బికాజ్ ఇది రియల్ లైఫ్లో హిస్టరీ నుంచి ఆయన బుక్స్ చదివి రీసెర్చ్ చేసి దాని నుంచి స్టోరీస్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ క్లెమెంట్, ఒరిజినల్ క్యారెక్టర్ పేరు క్లెమెంట్ కాదు, కానీ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై అన్ అదర్ పర్సన్. ఆయన కూడా హీ వాజ్ లార్డ్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్స్ హిస్ నేమ్. యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ యు ఆర్ కాల్డ్ ఇన్ రియల్ లైఫ్? The actual person? Yeah. I'm not allowed to say apparently. Oh, I'm sorry. Okay, ఇది సీక్రెట్ అంటున్నారు. It will distract. We won't tell them, Danny. Just tell me what's it. డానియల్. ఆయన పేరు వాట్ ఎవర్ పేరు సీక్రెట్ కదా. సో ఇక్కడ వచ్చి రియల్ క్యారెక్టర్స్, రియల్ సిచ్యువేషన్స్, దాంట్లో ఆయన రీసెర్చ్ చేయనప్పుడు కేజీఎఫ్లో చాలా కథ ఉంది అక్కడ. వాట్ ఇస్ గోస్ట్ ఇన్ తెలుగు? దెయ్యం లేకపోతే దేవుడు లేకపోతే పావు అన్నీ లైక్ ఒక్కొక్క మిత్స్ ఉన్నాయి కదా. సో గోల్డ్ హంట్ చేసి గోల్డ్ ఫైండ్ చేశారు, దాని లోపల మిత్స్ ఉంది. సో ఈ స్టోరీలో మిత్స్ కూడా ఉన్నాయి. అది రెండు మిక్స్ చేసి హీస్ డన్, అండ్ దట్ ఈస్ ద స్టోరీ. నా క్యారెక్టర్ దీంట్లో తంగలాన్ అంటే నా పేరు, అండ్ నా ట్రైబ్లో నాకు ఒక లీడర్ లాంటి ఒక ఆయన, అండ్ గోల్డ్ చూడ్డానికి ఐ మీన్ ఎక్స్పర్ట్ అట్ దట్. సో నా ట్రైబ్కు నేనేం చేస్తున్నాను, ఏం జరుగుతుంది నాకు, నా ట్రైబ్కు, నా జనాలకి, అలాంటి ఒక ఇదే స్టోరీ. కానీ ఒక అడ్వెంచర్ అలాంటి పోతుంది. అండ్ ఇట్స్ నాకు ఐమ్ చాలా ఎక్సైటెడ్ బికాజ్ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ దట్ టైమ్. కానీ ఏమో ఇంట్రెస్టింగ్గా చాలా మేమందరికీ అసలు చూడ్డానికి పిక్చర్లో థియేటర్లో ఆడియన్స్తో కూర్చి చూడాలంటే ఒక పెద్ద ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ August 15th అప్పుడు వస్తున్నప్పుడు మీతో మేము కూడా చూస్తాము. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాట్ వీ పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు. అండ్ దీంట్లో సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ అయింది, 3 భయంకర హిట్ అయింది. జీవి ప్రకాష్ హ్యాస్ డన్ దట్. దీంట్లో నేను ఎప్పుడు చెప్తాను, జీవి ప్రకాష్ ఒక హీరో అలాంటివి ఉంటున్నారు ఈ పిక్చర్లో. ఆయన మ్యూజిక్, ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొత్తగా చూస్ చేసి పాత విషయాలు దాంట్లో పెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అట్ ద సేమ్ టైం విజువల్స్ చూస్తే మీకు తెలిసింది కదా, అంత పవర్ఫుల్గా ఉన్నాయి. కానీ జీవి మ్యూజిక్ వస్తున్న తర్వాత ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ జీవి ఫర్ దాట్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఇన్ our cast and crew for putting everything into this movie. అవును, నాకు అసలు అది గురించి నేను ఆలోచించలేదు, నేను ఎక్సైట్ అయ్యాను. దెన్ ధనంజయన్ గారు చెప్పారు ఒక 2 రోజుల ముందు, యాక్చువల్గా నోబడీ విల్ వేర్ దిస్, మీరు బట్టలు లేక చాలా కమ్మిగా ఉంది, అలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అలాంటి వచ్చి ఫుల్ జుట్టు వెళ్తే కూడా పర్వాలేదు బికాస్ ఫుల్ గుండు కదా. కానీ ఇది హాఫ్ గుండులు, సో అలాగే బయట రావాలి. సో నాకు ఏంట్రా చేయాలి, బయటకు వస్తే తొప్పి ఏదైనా పెట్టి రావాలి. దెన్ ఐ థాట్ నో, వాట్ ఈస్ రాంగ్, మన ఫాదర్స్ అలాగే ఉన్నారు కదా. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ అండ్ పీపుల్ లైక్డ్ ఇట్. అది ఒక చిన్న ఫ్యాషన్ స్టేట్మెంట్ అలాగా అయింది. సో ఆ తర్వాత పాపం అది పోయింది. ఇప్పుడు నాకు చాలా ఐమ్ నాట్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. నాకు అసలు రంజిత్ నాకు నచ్చిన డైరెక్టర్. అండ్ చాలా సంవత్సరాలని మేము ఒక పిక్చర్ చేయాలంటే వీ బీన్ ప్లానింగ్, అండ్ తర్వాత డేట్స్, ప్రొడ్యూసర్ అందరూ లైక్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. అప్పుడు నార్మల్గా నాకు ఒక మంచి స్టోరీ వచ్చిన తర్వాత దాంట్లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే విక్రమ్ అంటే యూ కెన్ ట్రై ఆర్ సంథింగ్ లైక్ దాట్, మేబీ ద డైరెక్టర్స్ ఫీల్. కానీ మొదటిసారి నన్ను చూసి తర్వాత మీరంటే మేము ఏదైనా డిఫరెంట్గా చేయాలి, నేను వస్తానంటే వెళ్ళిపోయారు. తర్వాత ఒక 1 month తర్వాత వచ్చి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి, మీరు అది చెప్పినది అదే, ఇలాంటి చేయాలి, మీరు బట్టలు అసలు ఉండదు, ఇలాంటి ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ అలాంటి ఒక పీస్ అంతే అంటే ఓకే. అవును, ఎస్.
నాకు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాస్ మోర్ దెన్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఓకే వాళ్ళు చేయరు నేను చేస్తున్నాను అలాగా నాకు రాలేదు. నాకు ఏంట్రా ఇలాంటి ఒక ఇట్స్ యాక్చువల్లీ అవర్ ఫోర్ ఫాదర్స్ కదా, ఇది ఓన్లీ తమిళనాడు లేకపోతే ఓన్లీ కేజీఎఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్ బీహార్ అలా కాదు, ఇండియాలో మేము మొత్తం ఇలాగే ఉన్నాం కదా అప్పుడు ఇలాగే. అండ్ ఇన్ దాట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యూనో అప్రెషన్. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అది I always, you want to identify with it, no? ఇప్పుడు అది ఏంటంటే it's so funny that the movie is getting released on Independence Day. We came out from there కదా, so that charged me. And తర్వాత ఇలాంటి మేము అందరికీ అదే నేను చెప్తున్నాను, మీ ఇల్లులో అందరి ఇల్లులో you will have a great grandfather or a great great grandfather who would have been in the same situation కదా. అప్పుడు భాష అంటే అందరికీ ఒక్క భాష, I mean it's just, and we all have the same heart and the same heartbeat. So appudu ala unnappudu I just felt like it's like memo you can play any game, you can play kabaddi, you can play hockey, you can play anything, but when you play cricket we are all one side. When we play cricket India becomes one kada. This is like that, it is like one common language that we are talking. So I got very excited because of that. Sorry సార్ తమిళ్ నాకు రాదు సార్, ఏంటి సార్? వన్ సెక్ సార్. నాకు మెసేజ్ అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఎంటర్టైనర్ అండి. నాకు ఒక్కొక్క పిక్చర్లో ద క్యారెక్టర్ విల్ టాక్ టు మీ అండ్ ఐ వాంటెడ్ టాక్ టు ది ఆడియన్స్, అలాంటివి మాట్లాడడం అంతే కదా. బట్ ఏదైనా మెసేజ్ ఉంది, ఇప్పుడు నాన్నలో కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెసేజ్ బట్ మెసేజ్ ఉంది కదా దీంట్లో పెద్ద మెసేజ్, ఒక్క మెసేజ్ కాదు చాలా మెసేజ్ ఉన్నాయి. సారీ సార్ ఏంటి సార్ డిఫరెన్స్? ఐ క్యారెక్టర్లో బట్టలు ఉంది, ఐ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. ఇది నా కాదు, నాన్నకు ఇదికి చాలా డిఫరెన్స్. శివపుత్రుడు, అపరిచితుడు, యూనో ఇట్స్ లైక్ దాట్. సారీ మ్యామ్ ఎస్ అవును సార్, అది ప్రాక్టీస్ చేయడం అప్పుడు ఫైటింగ్ చేయనప్పుడు రిబ్ బ్రోక్, 2 రిబ్ బ్రోకెన్ అంతే. అండ్ తర్వాత షూటింగ్ జరిగింది, సో ఐ హ్యాడ్ టు కమ్ అండ్ డూ. డానీ నేను చెప్పాను కదా, ఈ యాక్చువల్లీ హ్యాడ్ అ ప్రాబ్లం, 3 ఆపరేషన్స్ చేయలేదు, వచ్చి షూటింగ్ చేశారు, నొప్పిలో చేశారు ఫుల్ పిక్చర్. తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది, అవాడా చాలా నొప్పి ఉంది ఏంటి, ఇంగ్లాండ్కి వెళ్ళారు, ఆపరేషన్ చేశాడు, డాక్టర్స్ చెప్పారు 3 months బ్రేక్, రెస్ట్ చేయండి, అండ్ ఈవెన్ నో వాకింగ్ ఆల్సో అన్నారు. కరెక్ట్గా వీ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ సారీ, క్లైమాక్స్ రీషూట్ చేస్తున్నాము. క్లైమాక్స్ అంటే ఫైట్ సీన్, పాపం వచ్చి నాట్ ఈవెన్ 2 weeks, 1 month ఆఫ్టర్ కదా, 1 month తర్వాత మీరు వచ్చారు. 3 weeks అంటే ఆల్మోస్ట్ 1 month కదా. తెలుగు వస్తుందా ఇప్పుడు? ఆల్ లాంగ్వేజెస్ డానీ, కొంచెంసేపు తర్వాత ఇంగ్లీష్ మర్చిపోతారు. ఎనీవే ఆయన వచ్చి ఫైట్ చేశాడు. అసలు నాకు ఏంటి నచ్చంటే వచ్చి లిసన్ నేను ఇక్కడ కూర్చున్నాను, అలాంటి షార్ట్ యాక్చువల్లీ సెడ్ ఇలాగే షూట్ చేయండి, సెడ్ దిస్ ఐల్ సిట్ యూ షూట్ ద ఫైట్ అలాంటి. తర్వాత కావాలంటే నేను నిలబెడతాను, షూట్ ద ఫైట్. తర్వాత వచ్చి ఫైట్ మాస్టర్ దగ్గర సార్ ఇలా వద్దు అంటే ఫాలింగ్ చేశారు, ఇలా వద్దు. ఐ సెడ్ ఏ వై యూ ఫాలింగ్, బీ కేర్ఫుల్. తర్వాత ఒక్క షాట్కి అండ్ యూనో ఐ వాస్ టెలింగ్ యూ 40 takes 20 takes కంటిన్యూస్లీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ డానీ, you're a horrible guy but you did all that for us, so thank you very much. We love him. It's reality. No, it is inspired from real life అండి. చాలా స్టోరీస్ ఉన్నాయి కదా దాని నుంచి, బట్ అన్ని స్టోరీస్ విల్ హ్యావ్ వన్ బేసిక్ ఇది కదా. ఇప్పుడు కేజీఎఫ్ అంటే ఎలా, ఇప్పుడు మీరు ఆ కేజీఎఫ్ చూసారు కదా, దాట్ ఈస్ దే సే I saw a quote today, very interesting quote, powerful people in powerful places. This is powerful people who make places powerful. Yeah. We became that. 35 కాదండి, 34. సారీ అవును, నేనా
కొంచెం చీకట్లో నాకు కొంచెం అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎవరైనా రండి రండి అంటారు. ఇప్పుడు కొంచెం బెటర్, లైట్ ఆన్ చేసి నో నీకు అంత భయం లేదు, నమ్మకం లేదు, బట్ పిక్చర్స్ చూడడానికి ఐ రియలీ లైక్ సీయింగ్ దోస్. అవును అవును. ఫుల్ కథ చెప్తానా? మీరు ఈ తర్వాత మేము నలుగురు కూర్చి ప్లస్ యూ 5 we will talk about it. ప్రేక్షకులకి ఉంది ఇట్ విల్ బి అ వెరీ, అదే నేను చెప్పాను కదా, అది చాలా పిక్చర్స్ ఉన్నాయి ఆ టైంలో, అయ్యో కష్టపడి అయ్యో దెబ్బ గిబ్బ యూనో, ఇట్స్ నాట్ లైక్ దాట్. దీంట్లో అన్నీ ఉంటుంది. లైక్ ఇప్పుడు టైటానిక్ అంటే నేను అది దట్స్ మై క్లాసిక్ ఎగ్జాంపుల్. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద షిప్, ఇట్ ఈస్ అబౌట్ ద లవ్. అలాంటి దిస్ ఈస్ నాట్ అబౌట్ దేర్, ఇది దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ ఏంటండి కొదే అసిస్టెంట్ నాకు కూడా రాదు. సో ఇట్ ఈస్ లైక్ దాట్. ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. పిల్లలకి అసలు ఆర్తి క్యారెక్టర్ నచ్చుతుంది, యూనో ఇట్స్ లైక్ దాట్. అండ్ దెర్ ఇస్ డానీస్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈయన విలన్ కాదు, షీఈ్ నాట్, అందరూ విలన్స్ ఆర్ నాట్ విలన్. మేము అందరూ ఉన్నాం కదా, అందరికీ ఒక మోటివ్ ఉంది జీవితం కోసం. నాకు నా బిడ్డలు ఉన్నాయి, నాకు నా జనాలు ఉన్నాయి, లైక్ సేమ్ వే ఈవెన్ హీ హ్యాస్. సో ఆయనకు ఒక స్ట్రగుల్ ఉంది. సో అలాంటి దాంట్లో how these people go against each other, what happens. I'm so sorry, I think they would like to just introduce themselves and say whatever. A tarvata అందరూ ఎలా ఉంటారు? బాగున్నారా? It's so nice to see so many female faces in the press, I must say. That's not been happening in every city. And female faces who are asking questions. Female faces who are asking questions. So girl power is, it's nice that, you know, Vijayawada has that. Listen, Kani, men power is so beautiful and nice that they feel we are all equal and Adi. So all the men, you also, great show. That's a good show. Wait, one second. She'll finish talking. One second. That's what. Ah, you can see that, which is so nice. Hey, one second. Different tangent altogether. Full of different tangent. We'll come back, sir. Or do you want to answer No, that? he's not asking. He's saying like that. She was saying something. Answer that. You answer her. She said, how did you feel doing the role and acting with me? How did you feel? Apologies for not speaking in Telugu. I'm working on my first Telugu film right now. So by the end of the year, I will know how to speak the basics. Sorry. Working with Vikram sir. This press conference can go on for 3 more hours. I keep saying one of the most giving, most encouraging co-actors. I have worked with some of the biggest stars in Tamil, working with some in Telugu and Bollywood right now. And I have been grateful enough to work with some really kind, nice co-actors. But with Vikram sir, I've never worked with anybody so encouraging, so supportive, and who's a constant cheerleader who's trying to make you do better in a shot which also has him. That is very rare. You don't see that. You know, actors are only thinking about themselves and showing their best version, right? He will be in the same shot, and if the camera's on me, he's giving me cues and he'll be like, now do this, now do that. He'll be giving me tips, which nobody does. And for that, like that shows so much of his character, who he is. So you get an idea what I feel about him now, right? Equal ga undi mee character kuda. So fights, acting, expressions, everything. So hero ne equal ga unnadu. How to manage? Ela How to manage? ela cheyagalagaru. How did you, because it's How did- how was it, how you were able to carry it off?
My biggest challenge, so my character in the movie, the name is Arati. So while playing Arati, the biggest challenge was I have so many stunt sequences. I mostly have stunt sequences because she's this fighter, she's this warrior. And Vikram sir, we all know how powerful he can look on screen. So my first challenge was to match that power. When we're doing action as a woman, especially as a woman, see, women have a lot of power, absolutely. But very few directors show that on screen and write roles like that. And I have never done stunts before. So this was my first action movie. So for me to, I had to work a lot on my action, a lot on my silambam, which is stick fighting, in order to match Vikram sir's power. So that was, the first and foremost challenge. And then to match up to his performance, to match up to his everything was a challenge. I was intimidated, but like I said, he only made it easy for me. It was like an acting class. He would only like give tips. He would only be like, do it like this, do it like that. So because of him, the journey became so much easier for me. So kudos to him for that. Kudos to him for, being, you're a true blue feminist actually. You're always encouraging women, always supporting women. So, yes, it was challenging, but I mean, now I'm not. Now I can just, now one more take, come on, what is this, what are you doing? But that is now. I mean, jokes apart, only and only respect for him. He's iconic. That's the term I keep using. We all know he's iconic. I was very intimidated. Starting first day, I was like, ayyo. I have to act with Vikram sir. I have to do stunts with him. I had to beat him. And I had to beat him. And I'm like, so I would keep doing the stunts. And because it was the first time I was doing stunts, I would keep hitting him by mistake. Instead of fake hits, I would give real hits. And I would be like, sorry. 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 బ్లాక్ గా అయింది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ దట్ రెగ్యులర్ స్టిక్ కదా అలాంటి కొంచెం దడిగా ఉంది సో నో బ్యాలెన్స్ ఫుల్ ఆఫ్టర్ ప్రాక్టీస్ దబ్ దెన్ నేను చూపించాను కలర్ మరి అవునా బట్ ఇది డమ్మీ స్టిక్ బట్ అదంతా ఓకే ఐఎమ్ సో సారీ అని చెప్పి దెన్ ఐ మీన్ సారీ Sorry, I didn't give you the mic. నో ఐ So it started like that. So I was intimidated, but the shooting was so hard. It was so hard. There was no time to sit and think about intimidation or fear. We just had to do it. But yes, I was quite in awe. Still am. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ విక్రమ్ మాత్రమే చేయగలరు అని చెప్పి ఆడియన్స్ లో ఆల్రెడీ ఉంటుంది అపరిచితులు కావచ్చు లేకపోతే ఐడెంటిటీ కావచ్చు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు మాత్రమే చేయగలరు థ్యాంక్ యూ సో ఎంతో మంది ఆడియన్స్ ఆ హోప్ తో అంటే మిమ్మల్ని చూడడానికి మీ యాక్షన్ చూడడానికి వస్తున్నారు థ్యాంక్ యూ దట్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి కృతజ్ఞతలు నాకు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ అండి ఫ్రమ్ దిస్ చిన్నప్పటి నుంచే డ్రామా చేశాను థర్డ్ స్టాండర్డ్ నుంచే అప్పుడు ఒక చిన్న అమ్మాయి ఫస్ట్ నేను చేసినది వాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయిగా చేశాను ఇంత ఫ్రాక్ పెద్ద ఫ్రాక్ వేసి అలాగే అసలు డైలాగ్ లేదు నథింగ్ నేను చుమ్మా అక్కడ నిలబడాలి అంతే కానీ ఆడియన్స్ చూడడానికి ఒక ఏమో 100 people were there, but I felt like, wow, ఏంటమ్మా ఇది వేరే లోగం ఇది కొత్తగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ అలాంటి ఒక 2-3 years సోల్జర్ నేను ఐ ఫైట్ అండ్ ఐ గో స్టాండ్ ఫుల్ థింగ్ ఐ నో డైలాగ్ ఐ స్టాండ్ ఇలా అప్పుడు లైక్ అండ్ దెన్ ఐ జస్ట్ స్టాండ్ అంతే అండ్ తర్వాత స్లోగా ఐ స్టార్టెడ్ డూయింగ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి చిన్న చిన్న రోల్స్ సింగ్ ద ఫస్ట్ రోల్ ఐ ప్లేడ్ వాజ్ అన్ ఆఫ్రో అమెరికన్ గర్ల్ విత్ అ బిగ్ గౌన్ ఐ స్టిల్ రిమెంబర్ బ్లూ అండ్ ఐ లుక్ గుడ్ యాజ్ అ గర్ల్ No, I was a kid. I was only in the 3rd grade. No, Andy, I'm saying, అప్పటి నుంచి నాకు డిఫరెంట్గా ఏదైనా చేయాలంటే ఒక చిన్న ఇది కదా సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ ఆడియన్స్ మంచిగా లైక్ యూ సే ఐ మీన్ దేర్ ఇస్ అ స్మాల్ థింగ్ ఓకే హీ విల్ డూ సంథింగ్ డిఫరెంట్ లెట్స్ ట్రై దట్ హెస్ బికమ్ లైక్ అ పాయిజన్ ఫర్ మీ నాకు లో ఈ రోల్లో ఇలా చేయాలి లైక్ నాన్న అంటే ఇలా చేయాలి లైక్ అండ్ దట్ ఆల్సో ఇట్ ఇస్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ కెనాట్ గో అండ్
మేక్ టామ్ఫుల్ ఎఫెక్ట్ రియల్గా ఉండాలి కదా, బికాజ్ ఇట్స్ సచ్ అ సీరియస్ ఇష్యూ అండ్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దాట్ హూ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో యూ గో అండ్ వర్క్, డూ హోమ్ వర్క్ అండ్ కమ్. సో అలాంటి ఈయనకి అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు తెలుసు అప్పుడే జీవితం ఏంటంటే. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ హోమ్ వర్క్, దెన్ ఐ కమ్ ఇన్ టు సమ్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ మీరు అందరూ చూసి వాట్ యూ గోన్ టు సే కదా. ఐ హోప్ యు ఆర్ లైక్ ఇట్. నాకేమో ఐ బీన్ టెలింగ్ మై ఫ్రెండ్స్ ఈవెన్ ఇన్ చెన్నై, ఐ సెడ్ I feel that the reception in Andhra Pradesh and Telangana is going to be little more than Tamil, because You did say that. I've been saying, because like Shivaputrudu and all of that I never thought. Ikkada asalu anni pictures appudu Dhool, Sami, Dil anni dub chesaru. ఈ పిక్చర్ మాత్రం అందరూ వద్దు, సూర్య రోల్కి రెడీ, బట్ నా క్యారెక్టర్కు హీరోస్ వద్దు, నేను చేయలేదు అని చెప్పి 8 months అలాగే దే కుడెంట్ మేక్ రీమేక్. తర్వాత సరే లెట్స్ రిలీజ్ చేసి ఇట్ బికేమ్ అ బిగ్ హిట్. సో ఐ నో దట్ దిస్ మూవీ ఆల్సో విల్ స్ట్రైక్ డెఫినెట్లీ. ఇది ఒక సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అండ్ రెజనేట్ ఇన్ యువర్ హార్ట్. తెలీదు, అంతకు మించి నాకు తెలుసు. It is a big, I'm really, it's definitely is very sweet person, and it's definitely a big loss for me. I really miss his voice. How hard to find similar to your voice after KGF? Oh no, it's difficult, but there are a lot of, talent has to be discovered. It's a huge loss. Kani, now I think somebody else has to try and step in and do. There are a lot of talented. Yes sir. ఏంటిది దీని నుంచా? అపరిచితుడు 2 అది డైరెక్టర్ శంకర్ చెప్పాలి. అది ఎప్పుడు నాకు నా మంచి రోల్ ఆ మూవీ వస్తే నేను చేస్తానండి. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు అసలు లాంగ్వేజెస్ లైక్ తెలుగు ఫిల్మ్స్ యూ వోంట్ బిలీవ్, పుష్ప, RRR, బాహుబలి, అందరూ బిగ్ హిట్స్ ఇన్ తమిళ్ కదా. బట్ నోబడీ ఈస్ థింకింగ్ దిస్ ఇస్ తెలుగు, దిస్ ఇస్ తమిళ్. ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, వీఆర్ ఆల్ లైక్ కజిన్స్ కదా. సో ఇట్ రియలీ, సో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్, అదర్వైజ్ వీ విల్ కీప్. దీని నుంచా? నా ఇష్టమా? ఓకే. 5 పైసలు దొంగస్తే తప్ప 5 వెయిట్, విచ్ మీ నా వాయిస్ చెప్పండి, ఏం చెప్పారు మీరు? నా సన్నా? ఓ సారీ. ఇప్పుడు గర్ల్స్ అలా టూ మచ్ లైక్ ఇన్ ద మూవీ నాకు అసలు ఫుల్గా వాళ్ళే చంపేశారు నన్ను. లైక్ వైజ్ the 3 of them, or at least 2 of them, have been asking more questions. And one, అయిపోయిందండి 2 days. చాలు. అంతకు మించి. థ్యాంక్ యూ. దట్ ఐ నుంచి. ఓకే లాస్ట్, ఎస్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫర్ అ లేడీ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ అ జెంట్. ఓకే, ఎస్. ఆ కొత్తగా వేరే ఎవరైనా? తంగలం డెఫినెట్లీ. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే సేదు, పితామ శివపుత్రుడు, ఒక 8% టఫ్నెస్ కంపేర్ టు దిస్. అంతా టఫ్ ఫుల్. అక్కడ పాము ఉంది, స్కార్పియన్స్ ఉన్నాయి. లైక్ డైరెక్టర్ చెప్తారు, ఒక పాము కావాలి, తర్వాత స్కార్పియన్స్ అంటే తేలు ఒక 3 తేలు కావాలి. ఓకే, లేదు ఇదే. అండ్ 5 minutesలో వస్తారు. అండ్ పాము అంటే వైపర్, సాస్కేల్ వైపర్ అలాంటి, నాట్ నార్మల్ గ్రాస్ నెక్, సో అలాంటి ఒక నో స్లిప్పర్. అండ్ ఫైటింగ్ ఇలా చేసే మీరు చూడండి, ఇప్పుడు ఇలా ఉంటే యూ కెన్ పుట్ అ ప్యాడింగ్. సో ఇట్స్ నో ప్యాడింగ్, అసలు నో ప్యాడింగ్, రాక్స్. సో ఇట్ వాజ్, సో దట్ వాజ్ లాస్ట్ ఫర్ ద గైస్. ఎనీ about Sir, you want to talk about it later? Tanglana. When that gets released, I'll come and talk. Okay, but it will be also, that will also be a great film. It will be definite ga. But akkada kuda meer adagale kada Tanglana దగ్గర గురించి. Ma one sec. No. Any new guy without that? Yes. Sorry. Dhoni. Avunu. Yeah, but not doing any film. Future, I don't know. If there is a movie, I'll hit it for a 6. Okay, I'm so sorry. You want a secret of energy?
My secret of my energy? Boost is the secret of my energy. Well, listen, okay, I just want to say a small thing. Okay, Chinna Mata. Thank you for being such lovely people and for asking such lovely questions, and it's such joy. I will not let you